హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 27. అంటే పాపో బాబో పుట్టే వరకు నన్ను దగ్గరికి రానివ్వవా అని అరిచాడు దేవ. అస్సలు రానివ్వను అంది మధుర కాస్త కూడా మొహమాటం లేకుండా. అసలు మనసు అనేదే లేదే నీకు, ఎల్లెహె అనుకుంటూ మధురని వదిలి వాష్రూమ్కి వెళ్ళాడు దేవ ఫ్రెష్ అవ్వడానికి. మధుర కూడా మెల్లిగా ఆ రూమ్ అంతా నీట్గా సర్ది బయటికి వచ్చేసరికి శిరీష గారు ఇంటి పనులు అన్నీ చేసి అప్పుడే రమణ గారికి కాఫీ తీసుకువచ్చి ఇస్తారు. ఆవిడ మధురని చూసి, తల్లి నీకు కూడా కాఫీ ఇవ్వనా అని అడిగారు. లేదమ్మా, నేను ఫ్రెష్ అయి వచ్చాక తాగుతాను. చిన్ని ఇంకా నిద్ర లేవలేదా అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన మధుర వార్డ్రోబ్లో ఉన్న చీర తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ చెల్లి ఇంకా పడుకోవడం చూసి చెల్లి తల నిమిరి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ అమ్మకి టిఫిన్ చేయడంలో సాయం చేస్తూ ఉంది. ఎందుకు తల్లి, నీకు జ్వరం వచ్చింది కదా, నేను అన్నీ చూసుకుంటానులే అని శిరీష గారు ఎంత వారిస్తున్నా కూడా, పర్లేదమ్మా జ్వరం తగ్గింది కదా, అయినా అంత జ్వరమేం కాదు, వీళ్ళే కంగారు పడ్డారు కానీ అంతే అని టిఫిన్ చేయడంలో హెల్ప్ చేసి వాటిని డైనింగ్ టేబుల్పై సర్దడంతో దేవా కూడా ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చి గుడ్ మార్నింగ్ మావయ్య గారు అంటూ వచ్చి రమణ గారి పక్కన కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ బాబు అంటూ ఇక మామ అల్లుడు ఆఫీస్ విషయాలు, ఆయన ఉద్యోగ విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉండగా శిరీష గారు అల్లుడికి కూతురికి భర్తకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటే, చిన్ని ఎక్కడ మధుర అని అడిగాడు దేవ టిఫిన్ తినకుండా. చిన్ని ఇంకా నిద్ర లేవలేదండి, నిన్న ఇల్లంతా అదే ఒక్కతే పనిచేసింది కదా, అలసిపోయి ఉంటుంది, అందుకే నేను కూడా కాసేపు పడుకోనివ్వండి అనేసి నిద్ర లేపలేదు, ఇప్పుడు లేపనా అని అడిగింది మధుర. వద్దులేవే పడుకోనివ్వు అని దేవ టిఫిన్ పూర్తి చేసి త్రిపుర దగ్గరికి వెళ్ళేసరికి బోర్లా పడుకొని చిన్నపిల్లలా ముడుచుకొని పడుకొని కనిపిస్తుంది తను. తనని అలా చూసి దేవ నవ్వుకొని ఆమె తల నిమిరి త్రిపుర నుదుట ముద్దు పెట్టుకొని, ఓయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని త్రిపుర చెవిలో చెప్పాడు. బాయ్, జాగ్రత్తగా వెళ్ళిరా బావా, నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను, లేచాక ఫోన్ చేస్తాను కానీ వచ్చే అప్పుడు ఐస్ క్రీమ్ బాక్స్ ఇంకా చాక్లెట్స్ తీసుకురా, ఫ్రిడ్జ్లో అయిపోయాయి, ఇవాళ నువ్వు అవి తీసుకురాకపోతే నీకు నాకు మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది చెప్తున్నా అని నిద్రలోనే దేవాకి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ బ్లాంకెట్ ముసుగు వేసుకొని పడుకుంది త్రిపుర. ఇది నిద్రలో కూడా దీని వార్నింగ్లు ఆపదారా నాయనా అని చక్కగా అతడికి కనపడుతున్న త్రిపుర డిక్కీ మీద ఒక్కటి పీకి ఆమె లేవక ముందే వెళ్ళిపోయాడు ఫాస్ట్గా ఆ రూమ్ నుండి. దేవా కొట్టిన దెబ్బకి త్రిపుర చిన్నగా నవ్వుకొని నిద్ర తన్నుకుంటూ వస్తూ ఉండడంతో ఇక సోయి లేకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు హాయిగా నిద్రపోయింది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు కూరగాయలు కట్ చేయడం, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే త్రిపుర అప్పుడే లేచి నిద్రమొహంతోనే హాల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అని రమణ గారి పక్కన కూర్చొని ఆయన భుజంపై తలవాల్చింది. త్రిపురని చూసిన శిరీష గారు, చిన్ని రోజు ఇలాగే ఈ టైంకి నిద్రలేస్తున్నావా, ఇంతసేపు ఎవరైనా పడుకుంటారా అన్నారు కాస్త గట్టిగానే. అబ్బా అమ్మ,
దాన్నేమంటున్నావు? అది నాకన్నా ముందే నిద్ర లేచి నాకు అన్ని పనుల్లో సహాయం చేస్తుంది. నేను వద్దన్నా ఊరుకోదు. నిన్న నాకు జ్వరం రావడంతో ఇంటి పని కాస్త దానికే ఎక్కువ అయింది కదా, అందుకే ఇవాళ పడుకుంది. అంతేలే. దానికి ఎందుకు నువ్వు చిన్నిని అంతలా అంటున్నావు అని చెల్లిని వెనకేసుకు వచ్చింది మధుర. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు మాట పడనివ్వరు కదా. మర్చిపోయానులే తల్లి. మీ సంగతి తెలిసి కూడా మీ చెల్లిని అన్నాను చూడు, నాదే తప్పులే అన్నారు శిరీష గారు. శిరీష గారు వెళ్ళిపోవడంతో మధుర, త్రిపుర ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇక అలా మధురకి కాస్త ఫీవర్ తగ్గడంతో శిరీష రమణ గారు కూతుర్లు అల్లుడు దగ్గర 4 రోజులు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నీలిమా ప్రకాష్ గారు కూడా ఒకసారి వచ్చి మధురని పలకరించి వెళ్ళిపోయారు జ్వరం వచ్చింది అని తెలిసి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు. దేవా కూడా 2 భార్యలతో చాలా బాగా ఉంటున్నాడు. అలాగే మధుర కోరిన కోరిక తీర్చడానికి చాలానే కష్టపడుతున్నాడు లేండి త్రిపురతో రాత్రుల్లో. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రోజులు కూడా సంతోషంగా సాగిపోతూ ఉన్నాయి. దేవ 2 భార్యలకు ఏదీ తక్కువ చేయకుండా సంతోషంగా చూసుకుంటున్నాడు. పండగలకి కానీ పబ్బాలకి కానీ వాళ్ళిద్దరికీ ఏ లోటు లేకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అన్నట్టుగా ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నాడు. ఇక అక్కా చెల్లెళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక దేవా గురించి ఫీల్ అవ్వాల్సిన పని వాళ్ళకి లేనే లేదు. నా భర్త ఆమె దగ్గర ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి అసలు ఉండదు. నా చెల్లి అని అక్క అనుకుంటే నా అక్కే కదా అని చెల్లి అనుకుంటుంది. అంత అండర్స్టాండింగ్ ఉంది అన్నమాట అక్క చెల్లెళ్ళు. కాబట్టి దేవాబాబు బతికిపోతున్నాడు. లేకపోతే నా ఎప్పుడో బట్టతల అయ్యేది 2 భార్యలతో. కానీ దేవాబాబు అదృష్టం పంట పండి ఇలా 2 భార్యలతో సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాడు. అప్పటికి దేవా త్రిపుర పెళ్లి జరిగి 9 నెలలు అవుతుంది. మధుర చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది త్రిపుర ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అనేసి. ఓ రోజు సాయంత్రం త్రిపుర వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది. దేవ మధుర బెంచ్పై కూర్చొని ఉన్నారు. మధుర దేవ భుజంపై తలవాల్చి అతడి చేయిని చుట్టుకొని వాళ్ళ చెల్లినే చూస్తూ ఏవండి అని పిలిచింది. ఏంటే అని అడిగాడు దేవ. మరేమో మీకు పెళ్ళి జరిగి చాలా నెలలు అవుతుంది కదా, మరి ఇంకా త్రిపుర గుడ్ న్యూస్ చెప్పలేదేంటండి? నేను పిల్లల కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసు కదా, మరి ఎందుకు ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు చిన్నీకి అని అంది మధుర ఏదో ఆలోచిస్తూ. దేవ 4 పీకాడు మధుర తల మీద ఆగకుండా. పిచ్చిగాని పట్టిందా ఏంటే, లేకపోతే దయ్యం పట్టిందా? పిల్లలు లేకపోతే బతకలేవా? పిల్లలు లేరు అని దాన్ని తెచ్చి నాకు పెళ్లి చేశావు. ఇప్పుడు బాగుంటున్నాం కదా ముగ్గురం, మళ్ళీ పిల్లల దయ్యం పట్టిందా నీకు? చేశావు కదా పెళ్ళి, నీకు పిల్లలు పుట్టరు అని. దాంతో కాస్త వెయిట్ చేయొచ్చు కదా. మాకు పెళ్ళయి ఏం సంవత్సరాలు కావట్లేదు, జస్ట్ 9 నెలలు అయ్యింది అంతే. దానికే నువ్వు ఓ ఆత్రం పడి చచ్చిపోకు. అయ్యే టైంలో వాళ్ళే అవుతారు, అంతేకాని నీ ఆత్రం కొద్దీ అవ్వరు కదా, అర్థమైందా? ఈ పిల్లల పిచ్చితో నన్ను ఏదో ఒకరోజు చంపేసేలాగా ఉన్నావే నువ్వు. నీతో నా వల్ల కాదే తల్లి. ఏదో కాసేపు మాట్లాడదామని ఇక్కడ కూర్చుంటే
నువ్వు నాతో మాట్లాడే మాటలు ఇవా? నీతో మాట్లాడితే నాకు ఉన్న మూడు కూడా దొబ్బుద్ది. పోవే పిచ్చి మొహందానా అని దేవ మధురని కసురుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. దేవ కోపంగా వెళ్ళడం చూసిన త్రిపుర మెల్లిగా వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి, అక్క ఏమైంది? బావ అంతలా కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది. ఏం లేదు చిన్ని, మీ బావకి కోపం ఒక్కోసారి రావాలా? ఆయన 24 గంటలు కోపంగానే ఉంటాడులే. మీ బావకి ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది ఆ కోపం అని మధుర కూడా రూమ్లోకి వెళ్ళడంతో వీళ్ళిద్దరికీ ఏమైంది అని త్రిపుర కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి దేవ బెడ్పై పడుకొని మోచేయి కళ్ళకి అడ్డు పెట్టుకొని ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.